V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు రాపోలు రాములు మీడియా సమావేశం. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఏమీ చేయలేదని విమర్శలు. అత్తాపూర్లో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ యువ సమ్మేళన కార్యక్రమం. కాంగ్రెస్ ను గెలిపించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపు. రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ లో మిల్లెట్ హబ్ ప్రారంభం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల చైర్మన్ కాంగ్రెస్ నాయకులు రాపోలు రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కాకముందే విపక్ష నాయకులు విమర్శిస్తూ అనేక రకాలుగా మాట్లాడడం సబబు కాదని అన్నారు. అంతేకాకుండా 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వాలు వారు ఇచ్చిన హామీలను నేటి వరకు పూర్తి చేయలేదని, కానీ ఇతరులను మాత్రం విమర్శిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ నాయకులు ఖజానాలు ఖాళీ చేసి వెళ్లారని, ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కొంత సమయం పడుతుందని, ఇంత మాత్రానికి బీఆర్ఎస్ నాయకులు ఆరాట పడుతున్నారని అన్నారు. కాబట్టి కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సునీతను గెలిపించమని కోరారు. భారతదేశ వ్యాప్తంగా లోకసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలో కూడా ఈ నెల 13వ తారీఖు నాడు మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికైతే మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే వాళ్ళందరూ కూడా ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి తాత్కాలిక పథకాలు ఏదో వాళ్ళ ముందు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయటం వల్లనే ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ చిన్న రాష్ట్రాలు బాగుంటాయని చెప్పి రాష్ట్రాలు చిన్న రాష్ట్రాన్ని ఆ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఇలా మనకు తెలంగాణ వచ్చింది. కాబట్టి నేను ఈ సందర్భంగా మరి మీరెందుకు చేయలేదే? బీజేపీ పవర్ నుండి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ చేసి మరి తెలంగాణ ఎందుకు చేయలేదు? ఇక్కడ ప్రజలు గొడవలు చేస్తారు. గొడవలు అయినా కానీ సామరస్యంగా చేశాక మొత్తం మీద తెలంగాణ సోనియా గాంధీ దానికి 2 సార్లు వాళ్ళు మోసపోయినా కానీ 3వసారి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ కానుక ఇచ్చి ఇప్పుడు రానేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా తెలంగాణ ప్రజానికానికి, యువకులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా ఆలోచించేయండి. బీజేపీ వస్తే మాత్రము మొత్తం కులాల మధ్యన చిచ్చు, మతాల మధ్యన కొట్లాట, అనేక రకాల ఇబ్బందులు, మళ్ళా పాత రాజ్యాంగం తీసుకొని ఇతరులను దాడి చేసే సంస్కృతి. ఎందుకంటే మొన్న ఉప్పల్లో ఈటల రాజేందర్ మీద ప్రెస్ మీట్ పెడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇది చేసి ప్రెస్లో కూడా కొట్టి, ఈ ప్రవీణ్ కుమార్ ఒక బ్రోకర్, మోసకారు లేదు. ఇది అయిపోయింది. మందకృష్ణ నమ్మిండ్రు, వాళ్ళని నమ్మిండ్రు, వీళ్ళని నమ్మిండ్రు, ప్రవీణ్ నమ్మిండ్రు. ఎవరు వస్తే వాళ్ళని పాపం ఏదో చేస్తారేమో అని బిక్కి మనం చూసుకుంటా మాకేమో సాయం అవుతుందేమో, మా జీవితాలు బాగుపడతాయేమో అని చెప్పి ప్రతి ఒక్కరు నమ్మిండ్రు. కేసీఆర్ నమ్మిండ్రు, దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు నమ్మారు. ప్రతి మనిషి మోసపోడు. ఇప్పటికీ 1, 2, 3 సార్లు మోసపోతాడు. ఆ తర్వాత దళితులకు రాజ్యాధికారం అందించే దిశగా తమ పార్టీ పనిచేస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తొల్ తిరుమావలన్ అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాలలో తమ అభ్యర్థులు పోటీ చేయనున్నారని, తెలంగాణలో 7 పార్లమెంట్, ఏపీలో 9 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో అభ్యర్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఇండియా కూటమిలో కొనసాగుతుందని, బీజేపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తొల్ తిరుమవలన్ స్పష్టం చేశారు.
అలాగే మేడ్చల్ జిల్లాలో ఉన్న దుండిగల్ మండల అధ్యక్షులు కపిల్ గైక్వాడ్ గారు ఇంకా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ ముందుగా జై భీమ్ తెలియజేస్తూ తెలంగాణలో If any question you can ask, Jilkara Srinivas, our state president, will Telangana VCK unit. We are contesting in 7 constituencies: Warangal, Secunderabad, Hyderabad, Bhuvanagiri, Medak, Nagar Kurnool, Mahabub Nagar. In these 7 constituencies, we fielded our candidates respectively: Macha Devendra, Vice President, General Secretary, Working President of our state unit, contesting from Warangal constituency. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మా లీడర్ తిరుమావలోన్ గారు పార్లమెంట్ లోనే సుప్రీంకోర్టు బెంచ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయటం జరిగింది. అట్లాగే రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి కృష్ణా గోదావరి వనరుల మీద తెలంగాణ ఆంధ్ర ప్రజల హక్కులను పునరుద్ధరించటం, తెలంగాణలోని భూమిని దక్షిణాదియేతరులు కొనకుండా చట్టం చేయటం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ వేరే ప్రాంతాల వాళ్ళు కొని తెలంగాణ ప్రజలు సెంటు భూమి కూడా కొనుక్కోలేని పరిస్థితి కల్పించారు. కాబట్టి తెలంగాణలోని భూములు దక్షిణాదియేతరులు నాన్ సదరన్ స్టేట్స్ వాళ్ళు ఎవరు కూడా కొనకుండా ఒక చట్టం చేయాలనేది మా మేనిఫెస్టో. అట్లాగే తెలంగాణలో పెట్టిన కంపెనీలలో స్థానికులకు 70%, మిగతా దక్షిణాది వారికి 20%, మిగతా రాష్ట్రాల వారికి 10% ఉద్యోగాలు కేటాయించాలి. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ వద్ద గల ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ లో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ యువ సమ్మేళనం కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సురభి ద్వివేది, డీసీసీ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు. అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులు గడప గడపకి వెళ్లి 6 గ్యారంటీలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సంబంధించి యూత్ కాంగ్రెస్ మీటింగ్ ఇక్కడ అత్తాపూర్లో జరగడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి అధ్యక్షతన నడిచిన ఈ మీటింగ్ కి కేంద్రం నుండి వచ్చిన ఈశాన్, సురభి, తర్వాత మా స్థానిక ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి నాని గారు, వీళ్ళందరూ సమక్షంలో అన్ని డివిజన్ అధ్యక్షులు సతీష్ గారు, రవికాంత్ గారు, తర్వాత అన్ని డివిజన్ అధ్యక్షుల సమక్షంలో ఇవాళ యూత్ కాంగ్రెస్ రాబోయే 8 రోజులు ఇంటింటికి ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసాం. చాలా చాలా సంతోషం. ఎందుకంటే యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయని చెప్పి బల నిరూపణ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే బలం చూపెట్టినప్పుడు ఏమవుతుంది, బీజేపీ అనవసరంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది. యువత మా వైపు ఉందని చెప్పి ఇవాళ ఈ స్ట్రెంత్ ఏందో, కాంగ్రెస్ పార్టీ బలం ఏందో చూపెడుతున్నాయి. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కి కృతజ్ఞతలు చెప్తున్నా బేసికల్ గా. సెకండ్ థింగ్, రాబోయే 8 రోజులు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగి పిల్లలందరూ ఏం చెప్పాలి అని ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ, తర్వాత నేషనల్ మేనిఫెస్టోలో వచ్చిన 5 న్యాయ కూడా ఎట్లెట్లా అమలు చేస్తారో చెప్పాలని చెప్పడం జరిగింది. దానికి తోడు నా ప్రత్యర్థి విశ్వేశ్వర రెడ్డి గారి గురించి కూడా చెప్పినాను. విశ్వేశ్వర రెడ్డి గత 5 సంవత్సరాలు ఏం చేసిండు, అంతకంటే ముందు 5 సంవత్సరాలు ఏం చేసిండు, రంజిత్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఏం చేసిండో వాళ్ళందరికీ చెప్తే రాబోయే 8 రోజులు దిశానిర్దేశం జరగడం జరుగుతుంది. ఇప్పుడు అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. తమ్ముడు ఉన్నారు. 5 సంవత్సరాల కష్టార్జితం. ప్రతి ఊరు తిరిగినా, ప్రతి గల్లీ తిరిగినా, కోవిడ్ టైంలో ప్రతి గ్రామ పంచాయతీ ఇచ్చిన టీవీ, పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ కి టీవీ మీద కష్టమే చెప్పి నిత్యావసర వస్తువులు పర్సనల్ గా తిరిగిన ప్రతి గ్రామానికి. విశ్వేశ్వర రెడ్డి ఆయన రియల్ he never came out of the house during COVID time. అప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే మా అన్నున్నాడు మాకు చూసుకుంటాడని చెప్పి నాని చెప్పిండు 10 సంవత్సరాలు పనిచేసిన గుర్తుపట్టలేదు. మరి ఎందుకు పని చేయించుకోవాలి? ఎలక్షన్ లాగా దండాలు పెడతారు. క్రికెట్ మ్యాచ్ నడుస్తా ఉంది, ఐపీఎల్ మ్యాచ్ ఏం చేస్తారు, రాత్రి మస్తు పడుకుంటాడు, లేదా 2 పెగ్గులు ఇస్తారు,
13న జరిగే ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రహమత్ నగర్ డివిజన్ బిలాల్ మసీద్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపుకై రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల కరపత్రాలను మసీదుల వద్ద పంపిణీ చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని సిఎన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. बाजू कटो जरा वही रावत చెప్పుకున్నా जानो गाड़ी निकालो मामा కొంచెం వెనక జరగండి మామ होटल दिख रहा है फोटो ऑटो वाला को तो वायरल कर दिए राजीव भाई थोड़ा बाजू काटो राजीव भाई इधर अंदर जरा ना अंकल अट मुकट के लेना अंकल अटल अटम అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు బోరుబండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్ సతీమణి హబీబా సుల్తానా. 6 సంక్షేమ పథకాల కరపత్రాన్ని ప్రజలకు అందజేసి సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. रेणुका उंडु भावेंबड़ी जय बाबा
जरा हाथ नीचे करो भाभी, थोड़ा नीचे। हाँ राइट राइट ओके नीचे हटो जरा राइट। हाँ भाभी दे दो। हाँ राइट रेणुका माँ ఇక్కడ చూడు। మిల్లెట్ మార్బుల్ ఆధ్వర్యంలో మిల్లెట్ ఎక్స్పీరియన్స్ హబ్ ను ప్రారంభించారు. ప్రజలందరికీ మంచి ఆహారాన్ని, ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మిల్లెట్ హబ్ ను కిస్మత్పూర్ లో డాన్ బాస్కో నగర్ లో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మిల్లెట్ మార్బుల్ హబ్ మెంటర్ 7 బ్రాంచెస్ ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క బుల్లెట్ మార్బుల్ హబ్ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రారంభించడం జరిగిందని, ఈ హబ్ మొత్తం కలుపుతూ తయారు చేయడం జరిగిందని, ఒకేసారి 50 మంది హాయిగా కూర్చొని ఆహారాన్ని ఆస్వాదించవచ్చని తెలిపారు. ధన్యవాదాలండి. 1 మినిట్ కంటే ఎక్కువ తీసుకోను. నేను ఇది సార్ అన్నట్టు ఒక 6 ఇయర్స్గా అసలు కోవిడ్ టైంలో అంటే మాకు ఎంతో విజన్ ఉండొచ్చు, ఎంతో ప్లాన్ చేసుకుని ఉండొచ్చు, పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాలని ఎంతో ప్రయత్నించవచ్చు. బట్ ఒక స్టేజ్లో మేము ఇంకా అన్ని అవుట్లెట్స్ క్లోజ్ చేసి గేమ్ చేయలేని పరిస్థితిలో నేను సార్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. సార్ ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది అని. వారి గైడెన్స్, వారి మెంటర్షిప్, వారి సహాయంతో ఈరోజు మేము ఇక్కడి వరకు ఉన్నామండి. తొందరలో ఇది భారతదేశం మొత్తం మేము తీసుకెళ్తాము. భారతదేశంలో మిల్లెట్స్ ఎవరన్నా పెడుతున్నాము అంటే అది మిల్లెట్ మార్బల్స్ మాత్రమే అండి. ఈ 6 ప్యాక్ అనే కాన్సెప్ట్, వ్యాక్యూమ్ ప్యాకింగ్ వారి సహకారంతో తీసుకొస్తున్నాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కైండ్ ఆఫ్ యూ సార్. వెరీ క్విక్ థింగ్, డయాస్పైన ఉన్న అందరూ పెద్దలకి, విచ్చేసిన అందరికీ ధన్యవాదాలండి. 1 మినిట్ కంటే ఎక్కువ తీసుకోను. నేను ఇది సార్ అన్నట్టు ఒక 6 ఇయర్స్గా అసలు కోవిడ్ టైంలో అంటే మాకు ఎంతో విజన్ ఉండొచ్చు, ఎంతో ప్లాన్ చేసుకుని ఉండొచ్చు, పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాలని ఎంతో ప్రయత్నించవచ్చు. బట్ ఒక స్టేజ్లో మేము ఇంకా అన్ని అవుట్లెట్స్ క్లోజ్ చేసి గేమ్ చేయలేని పరిస్థితిలో నేను సార్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. సార్ ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది అని. వారి గైడెన్స్, వారి మెంటర్షిప్, వారి సహాయంతో ఈరోజు మేము ఇక్కడి వరకు ఉన్నామండి. తొందరలో ఇది భారతదేశం మొత్తం మేము తీసుకెళ్తాము. భారతదేశంలో మిల్లెట్స్ ఎవరన్నా పెడుతున్నాము అంటే అది మిల్లెట్ మార్బల్స్ మాత్రమే అండి. ఈ 6 ప్యాక్ అనే కాన్సెప్ట్, వ్యాక్యూమ్ ప్యాకింగ్ వారి సహకారంతో తీసుకొస్తున్నాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కైండ్ ఆఫ్ యూ సార్. కాళీ మందిర్ దగ్గర, ఆరమేశ్వర గుడి దగ్గర 7వ అవుట్లెట్ మిల్లెట్స్ మారి. ఇది ఒక డాక్టర్ భరత్ గారు, ఒక కార్డియాలజిస్ట్, ఆయన పెట్టడం జరిగింది. ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే ఆయన కార్డియాలజిస్ట్ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని గుండె జబ్బులను ట్రీట్ చేసే కార్డియాలజిస్ట్ వాళ్ళు. ఆయనకు ఆలోచన వచ్చిందండి, మొట్టమొదలు ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడుకోవాలి, గుండె జబ్బులు ఎందుకు కావాలి, మళ్ళీ ట్రీట్మెంట్ ఎందుకు కావాలి, అదే ప్రివెంటివ్ హెల్త్ కేర్ చేస్తే. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే ఆరోగ్యమైన పదాలు తింటే చాలా మటుకు జబ్బులు రావు, గుండె జబ్బులు వస్తాయి. అయితే అది మిల్లెట్స్ ద్వారా. మిల్లెట్స్ అంటే కొర్రలు, సజ్జలు, తైదలు, మరి జొన్నలు కూడా ఒక టైప్ మిల్లెట్స్, బిగ్ మిల్లెట్స్ అంటారు. ఇవి తింటే నిజంగానే ఆరోగ్యానికి మంచిది. కానీ ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది పర్యావరణం కూడా మంచిది. ఎందుకంటే ఈ బోర్వెల్ వేసి లేకుంటే సాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏం అవసరం ఉండదు దీనికి. ఇది ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవసరం ఉంది. ఇంకోటి పంపింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు రాపోలు రాములు మీడియా సమావేశం. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఏమీ చేయలేదని విమర్శలు. అత్తాపూర్లో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ యువ సమ్మేళన కార్యక్రమం. కాంగ్రెస్ ను గెలిపించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపు. రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ లో మిల్లెట్ హబ్ ప్రారంభం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.